పడి లేచిన కెరటం ఒంటి మామిడిపల్లి పాఠశాల. సముద్ర కెరటం నాకు ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు జెడ్పీఎస్ఎస్ ఒంటి మామిడిపల్లి పాఠశాలకు సరిగ్గా సరిపోతాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఒంటి మామిడిపల్లి గ్రామము జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి నొందిన ఐనవోలు దేవస్థానానికి 1 కిలోమీటరు దూరంలో ఉంది. ఈ గ్రామంలోని పాఠశాల 7వ తరగతి వరకు తెలుగు మీడియంలో నిర్వహింపబడేది. కానీ ప్రైవేటు పాఠశాలల బిల్డింగుల హంగామా, బస్సుల హడావుడి, ఇంగ్లీష్ మీడియం పట్ల సహజంగానే తల్లిదండ్రులకు ఉండే ఆసక్తి, ఇలా అన్నీ కలిపి విద్యార్థుల సంఖ్య 2011 నాటికి 16 వరకు పడిపోయి పాఠశాల అనుకోని పరిస్థితులలో మూతపడింది. ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న గ్రామంలోని పిల్లలు వచ్చిరాని ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడేసరికి పొంగిపోయిన తల్లిదండ్రులు కాలక్రమేణా వాస్తవం ఏమిటో గ్రహించారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల ధాటికి తట్టుకోలేని తల్లిదండ్రులు పునరాలోచనలో పడ్డారు. గ్రామం నుండి వెళ్లే పిల్లలకు సంవత్సరానికి ఎంత ఖర్చవుతుందో లెక్క వేశారు. గ్రామం నుంచి లక్షలాది డబ్బులు ప్రైవేట్ పాఠశాలలకు తరలిపోతున్నదని గ్రహించారు. ఆ డబ్బును ఖర్చు పెట్టి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయానికి బాల వికాస సంస్థ నిర్వహించిన సమావేశం ఊపిరిపోసింది. రాజకీయ నాయకుల అండదండ, బాల వికాస సంస్థ సహకారం గ్రామ పెద్దల కృషికి తోడు కాగా. నమస్తే, నా పేరు శ్రీరా గణేష్, నేను ఒడ్డుబాటుపల్లి గ్రామస్తుని. ఈ స్కూల్ను అందరము మన సొంత పనిలాగా భావించి దీన్ని ఈ రోజున రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్కూల్గా దీన్ని నిలబెట్టడం జరిగింది. దీంట్లో మా ఇద్దరి పిల్లలు కూడా ఇందులో నేను జాయిన్ చేసిన. ఇప్పుడు ఈ స్కూలు వాతావరణం చూసుకుంటే బయట దానికి అంటే నాకు ఇద్దరి పిల్లలకు వచ్చేసరికి 50,000 పైన ఖర్చు అయ్యేది. అదేవిధంగా ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మనకు అంత ఉన్నత విద్యను అందించడానికి తక్కువ ఖర్చుతోటి మంచి విద్యను అందించిన ఇప్పుడు ఈ స్కూలు యాజమాన్యం కావచ్చు, గ్రామస్తుల కలిసికట్టు చేసే పని విధానాలు దాని మీద ప్లస్ మన టీచర్స్ కానీ అందరూ మా పిల్లల భవిష్యత్తును ఎక్కడో మన కాన్వెంట్ స్కూళ్ళ మాదిరిగా దానికంటే ఇంకా విలువైన విద్యను అందించి మాకు చాలా ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. నేను ఒంటివాడపల్లి ఎంపీటీసీ, నా పేరు కర్దూర్ రాజు. మా పాఠశాల 2010 సంవత్సరంలో మూతపడ్డది. 2015 సంవత్సరంలో మా గ్రామస్తులు బాల వికాస వారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు గ్రామస్తులు అందరం ఏకమై స్కూల్ను ఓపెన్ చేసుకున్నాం. ఇంగ్లీష్ మీడియం 10th వరకు ఉన్న స్కూలు మా గ్రామంలోనే ఉంది. ఇది మాకు కొద్దిగా చెప్పుకోదగ్గ విషయం. ఇక్కడ ఈ స్కూలు మేము తల్లిదండ్రులు కొంత సంవత్సరానికి ఒక 2-3 వేలు వేసుకొని ఒక పిల్లవానికి ఒక విద్యార్థికి 2-3 వేలు వేసుకొని మధ్యాహ్నం భోజనం కానీ మంచిగా తీసుకుంటూ సాయంత్రం పూట స్నాక్స్ ప్రైవేట్ టీచర్లు పెట్టుకొని విద్యా బోధన ప్రైవేట్ స్కూల్కు ధీటుగా చెప్పిస్తున్నారు. ఇక్కడ కడియం శ్రీ గారి మాకు ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చి స్కూల్ను ఓపెన్ చేసి మాకు బాగా 2 రూమ్స్ శాంక్షన్ చేసిండు, 2 రూములు కట్టించిండు. తల్లిదండ్రుల సహకారంతో ఇంకా 2 రూములు కట్టుకున్నాం. మేము అదనంగా కట్టుకొని మా స్కూల్ బాగా డెవలప్ చేసుకుంటున్నాం. సభ్యులతో కూడిన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 1 నుండి 7వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో 9 మంది ఉపాధ్యాయులతో బడి తలుపులు తెరుచుకున్నాయి. మాజీ మంత్రి కడియం శ్రీహరి గారి సహకారంతో 2015-16 విద్యా సంవత్సరంలో పునఃప్రారంభమైనటువంటి పాఠశాల వరుస సంవత్సరాలలో 8, 9, 10 తరగతులకు అనుమతి సాధించగలిగింది. కానీ బోధించడానికి సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు సకాలంలో మంజూరు కాకపోవడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. ఈ విషయంలో ఎస్ఎంసి చైర్మన్ మండలం ఒంటిమామిడిపల్లి విలేజ్ పాఠశాల చైర్మన్ నా పేరు పొన్నాల రాజు. మాకు ప్రభుత్వ పెద్దలు కడియం శ్రీహరి గారు, ఆరూరు రమేష్ గారు సహకారం లభించి మాకు 9 పోస్టులు మంజూరు చేయడం, ఆ తర్వాత మా గ్రామంలోని తల్లిదండ్రులు ఐక్యత వల్ల ఈరోజు 2015-16 సంవత్సరం నుండి నేటి వరకు మా పాఠశాల ఇంత విజయవంతంగా నడవడంలో మా గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు మరియు తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనది. అలాగే ప్రతి తల్లిదండ్రి ఎంతో కొంత డొనేట్ చేసుకొని
సుమారు ప్రతి సంవత్సరానికి ప్రైవేట్ టీచర్లను కావాల్సిన ఫండింగ్, వాళ్ళకు కావాల్సిన ఫండింగ్ కానీ, ఇక్కడ కంప్యూటర్లు కొనుక్కోవడానికి కానీ, రన్నింగ్ వాటర్కి కానీ, డీజీ క్లాసు ఏర్పాటుకు కానీ, మధ్యాహ్న భోజనానికి తినేదానికి రేకుల షెడ్ కానీ, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో ఉన్న సౌకర్యాలను మా గ్రామ పాఠశాలను కల్పించుకొని ఇక్కడనే ఉన్నతమైన నాణ్యమైన విద్యను తీసుకోవడంలో సఫలీకృతం అయిదానం అంటే మా గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్పంచ్ కృషి గణనీయమైనది. ఈ పిల్లల తల్లిదండ్రులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ప్రైవేట్ స్కూల్లో పోవద్దనే ఉద్దేశంతో బాలవికాస వారు విలేజ్లో సర్వే చేస్తే ఒక 50 లక్షల రూపాయలు మన విలేజ్ నుండి బయట స్కూల్లో పోతానడం వల్లనే అప్పుడు నేను ప్రైవేట్ స్కూల్ అందరికీ నోటీసులు ఇష్యూ చేసి మన గ్రామం నుండి ప్రజాప్రతినిధుల తల్లిదండ్రులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఇదే స్కూల్కి ఈ స్కూల్లోనే జాయిన్ చేయాలనే ఉద్దేశంతో అందరూ ఏకదాటికి తీసుకొచ్చి ఇవాళ జీరో మూతబడ్డ స్కూల్ను 450 పైచీలకు విద్యార్థులను తీసుకొచ్చిన ఘనత ఈ ఒంటువాడిపల్లి గ్రామానికి, గ్రామస్తులది, గ్రామ ప్రజలది, గ్రామంలో ఉన్న అందరిది సహసహకారంతో ముందుకు పోతున్న స్కూల్ ఇది. ఇయర్కి ఒక విధంగా స్పోర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, తర్వాత ఐఐటీలో కానీ మండల్ టాప్లో రావడానికి మరి ఇక్కడ ఉన్న ప్రైవేట్ టీచర్స్ అండ్ గవర్నమెంట్ టీచర్స్ అండ్ విద్యా కమిటీ కూడా 2 సార్లు ఈ స్కూల్కు విద్యా కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. ఎవరి సహకారం ఎంత ఉన్నా పాఠశాల ప్రధానోపాధ్యాయుల అలుపెరుగని శ్రమ, పట్టుదల లేనిదే ఈ పాఠశాల మండల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కీర్తి గడించేది కాదు. 2020-21 విద్యా సంవత్సరంలో 450 మంది విద్యార్థులతో కొనసాగుతున్నటువంటి మా జెడ్పీహెచ్ఎస్ పుంటిమామిడిపల్లి పాఠశాల విద్యాపరంగానే కాకుండా క్రీడాపరంగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా కొనసాగుతున్నది. ఇటువంటి విజయాలకు కారణం మా ఉపాధ్యాయ బృందం ప్రత్యక్ష కారణం కాగా, పరోక్షంగా గ్రామస్తులు, తల్లిదండ్రులు మరియు విద్యా కమిటీ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రన్నింగ్ వాటర్, కంప్యూటర్స్, డిజీ క్లాసెస్, సైన్స్ ల్యాబ్, ప్రతి తరగతికి 2 ఫ్యాన్లు, అదేవిధంగా మధ్యాహ్న భోజనం మరియు అసెంబ్లీని నిర్వహించుకోవడానికి ఒక పెద్ద షెడ్డు. ఇంతే కాకుండా మేము ఏది అడిగినప్పటికీ కాదనకుండా వసతులను కలిగించేటువంటి మా కమిటీకి మేము ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాము. మా విద్యార్థుల తరపున, మా ఉపాధ్యాయ బృందం తరపున ఈ విషయంలో మాకు ఇటువంటి కమిటీ ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. కావడానికి మేము వృత్తిపరంగా ఎడ్జిటీలం అయినప్పటికీ స్కూల్ అసిస్టెంట్లు చేసే పనిని చేయడానికి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. చరిత్రలో గుప్తయుగం ఏ విధంగా స్వర్ణయుగమో అదేవిధంగా కెరియర్లో మాకు ఈ పాఠశాలలో పనిచేయడం అదేవిధంగా స్వర్ణయుగంగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. 2018-19 మొట్టమొదటి ఎస్ఎస్సి బ్యాచ్ 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 9.8 జీపీఏతో మండల టాపర్గా నిలవడం గర్వకారణం. అదేవిధంగా 2019-20 విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటు 15 మంది 10/10 జీపీఏ సాధించడం, 3 IIITలో సీటు సాధించడం ద్వారా ఎనలేని కీర్తిని పొందగలిగింది. 3 విద్యార్థులకు NMMS స్కాలర్షిప్, 8 మంది విద్యార్థులకు దీన్ దయాళ్ స్కాలర్షిప్ రావడం చెకుముకి సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్టుల్లో అనేక సార్లు అవార్డులను గెలుచుకుంది. అంతేకాకుండా కబడ్డీ, హ్యాండ్బాల్, నెట్బాల్ క్రీడల్లో విద్యార్థులు జాతీయ స్థాయికి ఎదగడం పాఠశాల ఉపాధ్యాయుల ప్రతిభకు తార్కాణం. ఒకప్పుడు పిచ్చి మొక్కలతో చెత్తాచెదరంతో ఉన్న పాఠశాల ఈరోజు సర్వాంగ సుందరంగా కనిపిస్తూ ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికి విద్యాధికారుల సహకారం కూడా ఎంతో ఉంది. ఒకప్పుడు 16కు పడిపోయి మూసివేయబడిన పాఠశాల ఇప్పుడు 450 మంది విద్యార్థులతో కళకళలాడుతున్నది. జెడ్పీఎస్ఎస్ ఒంటిమామిడిపల్లి నిజంగా పడి లేచిన కెరటం. ఈ పాఠశాల కావాలి ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శం.